హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. సమ్మర్లో మనకి చల్లగా తినాలనిపిస్తుంది కదా. సో అందుకని ఈరోజు ఒక చల్లటి డెజర్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. మన డైరీలోని ఈరోజు రెసిపీ ఏంటంటే బ్రెడ్తో ఒక కమ్మని డెజర్ట్ అయితే చూపించబోతున్నానండి. దానికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ పాలైనా పర్వాలేదు ఆర్ గేదె పాలైనా పర్వాలేదు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలను కాసుకోండి. తర్వాత పాలు ఒకసారి పొంగొచ్చిన తర్వాత పైన మేగడ పార్ట్ ఉంటుంది కదా, ఆ మేగడ ఏమైనా ఉంటే గరిటెతో తీసేసుకోండి. తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. 1/2 లీటర్ పాలకి నాకు 3 టేబుల్స్ షుగర్ స్వీట్నెస్ సరిపోతుందండి. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పాలు మరుగుతూ ఉండగా మనం పక్కన ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. అందులో 2.5 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇది వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ అండి. ఈ కస్టర్డ్ పౌడర్ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉంది, ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి కావాలంటే. తర్వాత 2.5 కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక 1/2 కప్పు పాలని యాడ్ చేసుకొని గడ్డలు కట్టకుండా ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మన పాలైతే మరుగుతూ ఉంటాయి. తర్వాత నేను బ్రెడ్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు ఆర్ బ్రౌన్ బ్రెడ్ అయినా పర్వాలేదు. ఈ సైజు పీసెస్ లాగా నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు ఇంకా పెద్ద సైజు కావాలంటే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మన పాలు అయితే మరుగుతున్నాయి కదా, అలాగే షుగర్ కూడా కరిగిపోయింది. తర్వాత మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ మిక్స్చర్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఇందులో పోయాలి. గరిటెతో తిప్పుకుంటూ పోసుకోవాలండి. ఎందుకంటే తిప్పకుండా పోస్తే గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పి తిప్పుకుంటూ పోసుకోండి. పోసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మీకు ఈ ఫ్లేవర్ నచ్చకపోతే కనుక స్కిప్ చేయవచ్చు, నో ప్రాబ్లం. ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నేను వేశాను. తర్వాత వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా మరిగించాలి. 1/2 లీటర్ పాలు వరకు పోసాం కదా, అవి 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగించాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. చూడండి మన పాలు అయితే చక్కగా బాయిల్ అవుతున్నాయి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండండి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నానండి. ఏ ఫ్లేవర్ పౌడర్తో అయినా చేసుకోవచ్చు, దేంతో అయినా బాగుంటుంది. నాకు వెనిలా ఫ్లేవర్ నచ్చుతుందని చెప్పి దీంతో చేస్తున్నాను నేను. చూడండి పాలు అయితే చక్కగా మరుగుతున్నాయి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి పాలు చాలా వరకు తగ్గిపోయాయి, చాలా వరకు మరిగిపోయాయి అండ్ ఇంకా చిక్కగా కూడా ఉన్నాయి. అడుగంటకుండా తిప్పుతూనే ఉండండి. పాలు చిక్కబడ్డాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా అలా పక్కన పెట్టి వదిలేయకండి. ఒక 10 మినిట్స్ వరకు తిప్పుతూనే ఉండండి. ఎందుకంటే పైన మేగడ కట్టి అడుగున కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఒక 10 మినిట్స్ కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండండి. తర్వాత ఈ మిక్స్చర్ని ఒక 2 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత గోరువెచ్చటి కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇంకా చిక్కబడుతుందండి కన్సిస్టెన్సీ.
ఇప్పుడైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. తర్వాత ఒక స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యితో ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి బ్రెడ్ స్లైసెస్. తర్వాత మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని ఈ స్లైసెస్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచండి. తర్వాత ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత కలర్ చూడండి, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీకు నెయ్యి సరిపోలేదు, అడుగున మాడుతుంది అని అనుకున్నప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. మీరు ఎంత నెయ్యి వేసినా సరే అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి బ్రెడ్. అలా మొత్తంగా తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టిన కస్టర్డ్ పౌడర్ మిక్స్చర్ చూడండి, బయటికి తీసి చూసాక 2 అవర్స్ తర్వాత తీసాము. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ మిక్స్చరు చల్లగా రెడీగా ఉంది. అలాగే బ్రెడ్ స్లైసెస్ కూడా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఆ బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టి, తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న చల్లని కస్టర్డ్ పౌడర్ పాలను తీసుకొచ్చి ఇందులో పోయండి. తర్వాత ఇవి పోసిన వెంటనే తినేయాలండి, ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే బ్రెడ్ అందులో నానిపోయి మెత్తగా అయిపోతాయి. ఇలా పోసుకున్న తర్వాత పైన బాదం చాప్స్ అలాగే ఒక కాజు చాప్స్ లైట్గా వేసాను. ఇంకా కూల్గా కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అయినా తినచ్చు, లేదంటే ఇలా తినేయచ్చు. ఆల్రెడీ మనకి పాలు చల్లగానే ఉన్నాయి కదా, ఇలా తినేయచ్చు, బాగుంటుంది. ఎక్కువసేపు నాననివ్వకండి, వెంటనే తినండి, ఎందుకంటే బ్రెడ్ మరీ నానిపోతే అంత టేస్టీగా అనిపించదు. నానకముందే తింటే క్రిస్పీగా చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. ఈ డెజర్ట్ అయితే కంపల్సరీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.